హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వచ్చేసాము రెడీ అయిపోయి. ఇప్పుడు మనం ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి అందరికీ హాయ్ చెప్తున్నారు మా వదిన వాళ్ళు, పిల్లలందరూ, మొత్తం ఫ్యామిలీ. ఇంకా మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం రెడీ అయ్యి. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అయిపోయింది, రూమ్స్లోనే మనకి ఇచ్చేశారు. ఇక్కడ నుంచి వెళ్తున్నాము, ఇప్పుడు కిందకి దిగుతున్నాము. అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనము వచ్చినప్పుడు చూశారు కదా, ఇప్పుడు అక్కడికి లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి వీళ్ళందరూ అక్కడికేని రెడీ అయిపోయారు. మాకు ఇక్కడ ఇంచుమించు ఒక 10 రూమ్స్ దాకా ఇచ్చారు అందరికీ. అందరం రెడీ అయిపోయి ఇప్పుడు కార్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి చక్కగా మనం ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళడం. ఈ లిఫ్ట్ ఆగిపోవాలి ఇప్పుడు, మరి చూడక్కర్లేదు. ఒక్కొక్కరు అందరూ చెమటలతో నిండిపోతారు, అంత వేడిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇవి డ్యాన్స్ చేస్తారా అని అడుగుతున్నారు ఆంటీ గారు. లేదండి ఇప్పుడు చేస్తే అందరూ ఉండాలి కదా, ఫంక్షన్ అయిన వరకు వద్దా అని చెప్పాను. అందరం వచ్చేసాము. ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి లిఫ్ట్ గేమ్ ఆడుకుంటున్నాము. ఎందుకంటే పైకి వెళ్ళి మళ్ళీ వచ్చాము, ఆ ఫ్లోర్ కాదనుకొని. చెప్పాను కదా, ఒకవేళ అయిపోతే మరి చూడక్కర్లేదు. వావ్, ఇక్కడ ఎక్వేరియం ఉంది, ఓపెన్లో ఉంది, చాలా బాగుంది. ఈ ఫిషెస్ వావ్ పలకరిస్తున్నాయి. బాగున్నారా, ఇక్కడికి వచ్చారా, ఎవరు మీరు అని అడుగుతున్నాయి. చెప్పాను నేను మీ ఫ్రెండ్ అని. టచ్ చేద్దాం, ఎలా ఉంటాయో చూద్దామా. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఫిషెస్ మాత్రం. మనం టచ్ చేస్తే ఏం చెయ్యవు అనుకోండి, కాకపోతే కొంచెం భయం. ఎలా ఉంటాయని పారిపోతున్నాయి, ముత్యాల్లా కనిపిస్తున్నాయి. ఫిషెస్ అన్నిటికీ రంగులు వేసినట్టు ఉన్నారు, ఒక్కొక్క కలర్లో ఉన్నాయి, చక్కగా పరిగెడుతున్నాయి. ఇప్పుడు నేను అలా పరిగెట్టలేను అనుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఉంటే చేసుకోండి త్వరగా, ఎందుకంటే చాలా వీడియోస్ మంచి మంచివి రాబోతున్నాయి. ఇంకా మీకు మ్యారేజ్ వీడియో కూడా తొందరలో పెడతాను, అది ఇంకా బాగుంటుంది. అందువల్ల మిస్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క మంచి కామెంట్స్ని కూడా తెలియజేయండి. ఇప్పుడు మనం అయితే కిందకు వచ్చేసాము, వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. మా పిల్లలైతే మార్నింగ్ నుంచి నిద్ర లేదు కదా, నైట్ అంతా ఎప్పుడుకి వెళ్తామా అనుకున్నారు. వచ్చేసామండి బాబు, ఎండ జిగేలు జిగేలు మంటుంది. ఎంత తొందరగా లోనికి వస్తామో అనుకున్నాము, వచ్చేసాము. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే, చాలా పెద్దగా, చాలా ఎంత చక్కగా ఉందో. అందరూ కలుస్తున్నారు. ఇంకా మొదలెడదాం మన పని. లోపల ఎలా ఉందో చూసేద్దామా. ఇప్పుడే లోనికి వెళ్తున్నాను, అద్దాలతో దగదగ మెరిసిపోతుంది మొత్తం. లోపల చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ డ్యాన్స్ చేయొచ్చంట. ఇక్కడ మనం డ్యాన్స్ చేసి అలసిపోవచ్చు. మన డ్యాన్స్ని చూసి మరి ఇంకొకరు పడిపోకుండా మనం చూసుకోవాలి. ఇదంతా మొత్తం ఈ ప్లేస్లోన ఒక లైన్లోన, ఈ లైన్లోన ఫుల్గా ఒక 50 చైర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక 10 లైన్స్ ఉన్నాయి టోటల్గా. చాలా పెద్ద హాల్ అండి. ఇతనే మన ఫారెన్ పెళ్లి కొడుకు, మా వదిన వాళ్ళ బాబు. తిందే ఇప్పుడు అవుతుంది నిశ్చితార్థం. వావ్, పిల్లలు అదరగొట్టేస్తున్నారు డ్యాన్సులు. ఇంకా పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫుల్ అయిపోయింది మొత్తం. చాలా పెద్ద ప్లేస్ మాత్రం. ఎంగేజ్మెంట్ ఇందులోనే రింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇదేంటి సడన్గా మారింది అనుకుంటున్నారా? ఒకే టైంలో ఇంకో ఎంగేజ్మెంట్ ఉందండి. అది కూడా ఎక్కడ అనుకున్నారు? ఇప్పుడు హైదరాబాద్ నుండి మేము డైరెక్ట్గా వైజాగ్ వచ్చామన్నమాట ఫంక్షన్కి. అర్థమైందా? అక్కడ ఉన్నారా అంటే మీరు ఏదో మూల ట్యాప్ పడుతుందో పాపం ఏమైనా ఉన్నారా అని డైలాగ్ చేసుకుని చూడండి. అంటే అక్కడ యాంకర్ ఏదో గేమ్ పెట్టేసింది, ఆడేశారు అందరూ. ఇదిగోండి వీళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వీళ్ళకి ఒక 2 గన్లు ఇచ్చేస్తారు, ఎవరికి సూట్ చేస్తారో సూట్ చేయండి అనుకొని. వీళ్ళేమో పాపం ఈ కంజెస్టెడ్ ప్లేస్లోన వెలిగిస్తారు. అది ఎవరి మీద పడిపోద్దని పాపం వెయ్యాలా వద్దా, వెలిగించాలా వద్దా అన్నట్టు పట్టుకున్నారు. ఇక్కడ డెకరేషన్ కాస్త ఫట్ అయిపోయింది, ఎందుకంటే ఎవరి మీద పడుతుందా అని భయం మీద పట్టుకున్నారు పాపం. వాళ్ళకి పట్టుకున్న సరదా కూడా లేదు, తీసేశారు వెంటనే. పెళ్లి కూతురు ఎప్పుడు ఇచ్చేస్తానా అనుకొని చూసి ఇచ్చేసింది తను.
వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బాగుంది. అయ్యో అప్పుడే మళ్ళీ పాపం ఇలాంటివి దారిలో పెడతారు, అవి ఉంచలేరు తీయలేరు, పాపం వాళ్ళకైనా ఏమనుకుంటాంలేండి. అవి లేకపోతే సరదా ఉండదు కదా, ఇప్పుడు అవే ముఖ్యం. ఇగోండి ఇవి ఎగరేసారా, ఇప్పుడు పిల్లలకి సందడి అసలు. అవి వేరుతాడు, మా బుడ్డోడు ఉన్నాడంటే ఇవన్నీ వేరి మా అందరి మీద వేస్తాడు, అంత సరదా వాడికి. ఇప్పుడు వీళ్ళకి ఎంట్రీ సాంగ్ పెట్టారు, కపుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వీక్షించండి అందరూ. బాగుంది కదా. వావ్, కొత్త దంపతుల్ని మనము ఆశీర్వదిద్దాం, చక్కగా ఉండాలని. చాలా చిన్న ప్లేస్ అయినా ఎంతో చక్కగా జరిగింది ఫంక్షన్ అయితే. ఇగో మనోడు ఇంకా మొదలు పెట్టాడు, చెప్పాను కదా, ఇవన్నీ పట్టుకొని అందరిపైన వాడు వేస్తాడు. ఎవరి కంట్లో పడిపోతాయని కొంచెం భయం కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి ఇష్టం కదా, తెగ ఆడతారు. బెలూన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళపైన ఎగరేస్తారు అనుకుంటా ఇప్పుడు. ఓకే, గేమ్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో ఫంక్షన్ కూడా ఉందండి, దాన్ని కూడా అటెండ్ అవ్వాలి. దానికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.